యూరిన్ ఇన్ఫెక్షన్స్ 2 ఏజ్ గ్రూప్స్‌లో ఎక్కువ చూస్తుంటామండి. ఒకటి చిన్నపిల్లల్లో వాళ్ళకి పుట్టుకతోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి మగపిల్లల్లో ఫైమోసిస్ అంటే పైన చర్మం అతుక్కొని ఉండడం, లేకుంటే వాల్వ్స్ అని ఉంటాయి. ఈ వాల్వ్స్ ఉండే ప్రాబ్లం ఉండే పిల్లల్లో కూడా బాగా తరచూ ఇన్ఫెక్షన్స్ రావడము. తర్వాత రిఫ్లక్స్ అని ఉంటుంది. అంటే మూత్రం విసర్జన చేస్తున్నప్పుడు కిడ్నీస్ లోపలికి వెనక్కి మూత్రం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లాంటి పిల్లల్లో కూడా తరచూ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. ఇది ఇద్దరు అమ్మాయిల్లో అబ్బాయిల్లో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే మనం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఉట్టినే ఇన్ఫెక్షనే కదా అని ఏదో యాంటీబయాటిక్ వేసేసుకొని ఊరుకోకుండా పరీక్షలు చేయించుకొని కొంతమందికి అన్నీ నార్మల్గా ఉన్నా కూడా ఇన్ఫెక్షన్స్ ఒక్కొక్కసారి వస్తాయి. దాన్ని మామూలుగానే ట్రీట్ చేసుకోవచ్చు. ఇట్లాంటివి ఏమైనా అబ్నార్మాలిటీస్ అంటే పుట్టుకతోనే వచ్చే అబ్నార్మాలిటీస్ ఏదైనా ఉంటే మాత్రం దానికి కరెక్షన్ చేయించుకోవాలి. లేకుంటే కిడ్నీస్లో డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏజ్ గ్రూప్లో ఇమీడియట్గా పెళ్ళి అయిన తర్వాత లేడీస్లో యూరిన్ ఇన్ఫెక్షన్ బాగా కామన్గా వస్తూ ఉంటుంది, బాగా చూస్తుంటాం మేము. అది కూడా టెంపరీ ఫేజ్ ఉంటుందన్నమాట. అంటే మ్యారేజ్ అయిన ఒక 2-3 months అట్లాగా రావచ్చు. హనీమూన్ సిస్టైటిస్ అంటాము. దానికి కూడా మనం ట్రీట్మెంట్ రెగ్యులర్గా చేయించుకుంటే అది కూడా ఒక టెంపరీ ఫేజ్లో ఉండి తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ పిల్లల్లో వచ్చేది ఈ మ్యారేజ్ ఏజ్లో కూడా కామన్గా ఇన్ఫెక్షన్స్ అవి చూస్తూ ఉంటాం.